నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. దేవరగౌడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పల్లకి సేవ. జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకొని ప్రజలు తమ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. శనివారం పట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా శ్రీవాన్తో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కేసులు సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ప్రజలు మానసికంగా ఆర్థికంగా నష్టపోతున్నారని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు రాజీకి వచ్చి త్వరితగతంగా న్యాయం పొందవచ్చన్నారు. కోర్టు చుట్టూ తిరిగి అవసరం లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చన్నారు. లోక్ అదాలత్ అంటే ఒక కీలకమైన వ్యవస్థ. ఎందుకంటే ఇది ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఉంది. మామూలుగా ఇండియా అంటే మన కంట్రీలో, ఇండియా లాంటి కంట్రీలో కేసెస్ చాలా లాంగ్ పెండింగ్ ఉంటుంది. రకరకాల కారణం ఉండొచ్చు. స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్ తక్కువ వల్ల ఉండొచ్చు, లేకపోతే లీగల్ కాంప్లికేషన్స్ ఉన్న కారణం ఉండొచ్చు, లేకపోతే సొసైటీకి ఫ్యాబ్రిక్ ఒక కారణం ఉండొచ్చు. కానీ ఫ్రీ లీగల్ సర్వీస్ ఒక రైట్ లాగే జ్యుడిషియరీ తీసుకురావడం జరిగింది. లోక్ అదాలత్ ఒక ఆల్టర్నేటివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం లాగే మన అందరూ ముందు జ్యుడిషియరీ చొరవతోటి తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ మెకానిజం. ఎందుకంటే ఇది ఒకవేళ ఎవరైనా అఫెక్టెడ్ పార్టీ ఉన్నారు, వాళ్ళు వాడితే వాళ్ళకి ఈజీ ఇంకా స్పీడీ రిడ్రెసల్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే టైం అండ్ మనీ. ఎవరైనా కేసు పెడుతున్నారు, ఎవరైనా జ్యుడిషియరీకి వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు అంటే వాళ్ళు ఒక అఫెక్టెడ్ పార్టీ, ఒక విక్టిమ్ ఉంటారు. వాళ్ళకి కోరిక ఏముంటుంది అంటే మనకి న్యాయం కావాలి. ఆ న్యాయం ఎంత ఫాస్ట్గా వస్తుంది అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ న్యాయం తెచ్చడానికి చాలా టైం పడింది, ఆ న్యాయం తెచ్చడానికి చాలా డబ్బు ఖర్చు అయింది. తర్వాత కూడా న్యాయం జరగాలి అంటే న్యాయం లేట్ 20 years తర్వాత వచ్చినా కూడా అది పించ్ ఉంటుంది, నాకు ప్రాపర్గా రాలేదు. 30 years అయింది, 20 years అయింది. కానీ లోక్ అదాలత్ వ్యవస్థతో ఏమైంది అంటే మీ డోర్ స్టెప్లో అందరూ స్టేక్ హోల్డర్స్ వచ్చి మీకు లీగల్ అడ్వైస్ వచ్చి కన్సిలియేషన్ మెకానిజంతో, మీడియేషన్ మెకానిజంతో మీ అందరి ముందు మాట్లాడి ఒక ప్రాపర్గా మీకు జస్టిస్ వచ్చే విధంగా అందరూ స్టేక్ హోల్డర్స్ చూస్తారు. ఇది ఒక మంచిగా మార్గం. సో నా తరఫు నుంచి కోరేది ఒకటే, నిర్మల్ ప్రజ ఇది మంచిగా మార్గం ఉన్నాయి కాబట్టి అది వాడాలి, అది యూజ్ చేయాలి. మన నిర్మల్ జిల్లాలో లోక్ అదాలత్ మనం స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఒక మంచిగా అవకాశం మన అందరికీ వచ్చింది. డెఫినెట్ గా అందరూ స్టేక్ హోల్డర్స్ నుంచి 100% కోఆపరేషన్ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఉంటుంది, అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి కూడా ఉంటుంది. పబ్లిక్ తో కోరిది ఏమంటే, సిటిజన్స్ తో కోరిది ఏమంటే మీరు కూడా ఇది వ్యవస్థ యూజ్ చేయండి. మీరు కూడా ఇది లోక్ అదాలత్ ఆప్షన్ యూజ్ చేయండి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పలు క్రిమినల్ సివిల్ కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, ఆస్తి గొడవలు వంటి కేసులను లోక్ అదాలత్ ద్వారా రాజీ పద్ధతిలో పరిష్కరించవచ్చన్నారు. న్యాయవాదులు ప్రజలు లోక్ అదాలత్ ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, డిఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బార్ హౌస్ జనరల్ సెక్రటరీ నరేందర్, కోర్టు అధికారులు, న్యాయవాదులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దేశంలో కేసులన్నీ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ వెళ్ళిపోతున్నాయి. లిటిగెంట్స్ కోర్టుకు తిరిగి అలసిపోతున్నారు. ఎక్కువ కోర్టులు లేవు, కేసులు ఎక్కువైపోయినాయి. సో తొందరగా చేయాలి. అసలు ఎందుకు దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు నేషనల్ లోక్ అదాలత్ ఈ రోజునే కాదు, ఎప్పుడైనా లోక్ అదాలత్లో మీరు ఒక కేసు కాంప్రమైజ్ అయితే
మళ్ళీ పైపోలికి వెళ్ళడం అంటూ ఉండదు. ఎందుకు అనంటే ఇద్దరు పార్టీ వాళ్ళు కూర్చొని అంగీకారం తెలిపారు కాబట్టి ఇంకా పైపోలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇక్కడితోటి ఈ కేసు అయిపోతుంది. అదే మీరు రెగ్యులర్గా కోర్టులో కేసు నడిపించుకుంటే మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు, అది ఎప్పటికి ఎండ్ అవుతుందో కూడా తెలియదు. సో ఇది ముందు తగ్గించుకోవాలి. ఇది దీనివల్ల మీరు మానసికంగా బాధ, అది కాకుండా ఆర్థికంగా, ముఖ్యంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు. తగ్గించడానికి తొందరగా మీ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇవన్నింటినీ ఉద్దేశంలో పెట్టుకొని హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఈ పద్ధతిని తీసుకొచ్చారు. నేను ఇందా చెప్పినట్టు వేరే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, తొందరగా అయిపోతుంది. కాకపోతే చాలా మంది అంతాలకు వెళ్ళి నేను ఎందుకు తగ్గాలి, ఒక్క అడుగు నేను ఎందుకు తగ్గాలి, వాడు నన్ను ఇలా కొట్టాడు కాబట్టి నేను ఎందుకు తగ్గాలి, ఈ పంతాల వల్ల మీరు ఎంత నష్టపోతారో అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా మీరు తొందరగా వచ్చి కేసులు చేసుకుంటారు. నెలవారీ విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం టౌన్ 3 ఏరియా పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిఈ నాగరాజ్ తెలిపారు. 33/11 kV దివ్యానగర్ సబ్స్టేషన్ పరిధిలోని దివ్యానగర్, దత్తాత్రేయ నగర్, ఏఎన్ రెడ్డి కాలనీ, శాస్త్రినగర్, శాంతినగర్, శ్రీనగర్, బ్రహ్మపురి, షేక్సాపేట్, వెంకటనాథపేట్, గుల్జార్ మార్కెట్, గాయత్రి టౌన్షిప్ ఏరియాలో ఉదయం 9 గంటల నుంచి 12 వరకు కరెంటు ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సహకరించారన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన దేవరగౌడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లెకులో ప్రదర్శించి మాడవీధులు ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతా గోవిందనామస్వరంతో మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండ శ్రీనివాస్, పూజారి నవీన్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. బాసర జోన్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల అటవీ శాఖ నిఘా విభాగం అధికారిగా టి రమేష్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో వన్యప్రాణి విభాగంలో పనిచేస్తున్న రమేష్ కుమార్ పదోన్నతిపై నిర్మల్కు బదిలీ చేశారు. నిర్మల్ ప్రాంతంలో వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేసే రమేష్ కుమార్ ఇక్కడ ప్రాంత ప్రజలకు చిరపతులు కావడం విశేషం. ఆయన సోమవారం రోజు బాధ్యతలు స్వీకరిస్తారని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. నిర్మల్ పట్టణంలోని కుర్నపేటలో గల గట్టు భీమన దేవాలయ 5వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తలోదగడ్డి వ్యక్తిగత సహచరుడు నాలం శ్రీనివాస్ హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాల్వా పుష్పగుతో సన్మానించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానూరు గోవర్ధన్, వెంకటరమణ, పూల ధర్మరాజ్, మానూరు దాస్, భీమ్ దాస్, నిగలం సంజీవ్, శ్రీకాంత్ యాదవ్, రవి, రమేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. नमो वयं वैते सुमनाय पुण्महे समे कामाय कामाय मक्षं कामेश्वरो वै श्रवणो कामाय मक्षं कामेश्वरो वै श्रवणो वेराय वै श्रवणाय महाराजाय नमः మహిళలు అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగములో కూడా రాణించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణన్నారు. యాదాద్రి భువనగిరిలో మహిళా కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అలాగే రాబోయే స్థానిక ఎన్నికలలో మహిళలు రాణించి తమ సత్తా చాటాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు అందజేయాలని, పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ నిర్మల్ జిల్లా కలెక్టర్ దిగంబర్ డిమాండ్ చేశారు. గతంలో 1,150 రూపాయల బస్ పాస్ ఛార్జీ 1,400లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని, జిల్లాలో మారుమూల ప్రాంతాలను చదువుకోవడానికి విద్యార్థులు మండలాలకు అలాగే జిల్లా కేంద్రానికి వస్తుంటారన్నారు. ఇప్పటికే విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలు కట్టలేక తల్లిదండ్రులపై ఒత్తిడి పెరిగిందని, వెంటనే ప్రభుత్వం బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కమిటీ సభ్యుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రం నిర్వహించే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట రాజన్ అన్నారు. సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో బీడీ పరిశ్రమలు శనివారం గోడపత్రులు ఆవిష్కరించారు. కార్మికులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్, రమేష్, గంగాధర్, మనోహర్, జల్బా, రాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI రాష్ట్ర మహాసభలు ఈ నెల 21, 22న నిజామాబాద్ నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సభలకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 80 లక్షల మంది PF కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ రేపు 58 సంవత్సరాలు నిండి పదవి విరమణ చేసి రాజీనామా చేస్తే వీళ్ళకు కేవలం పెన్షను 1,200, 1,500 మాత్రమే వస్తూ ఉన్నాయి. ఈ పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదు. 58 సంవత్సరాలంటే దాదాపు షుగర్లు, బీపీలు ఇవన్నీ పెరుగుతాయి కాబట్టి వచ్చేటటువంటి పెన్షన్ ఏమాత్రం సరిపోతలేదు. కాబట్టి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి ఇవాళ ఒక కుటుంబం బ్రతకాలంటే కనీస వేతనం చట్టమే చెప్తున్నది ఏమని, ఒక కుటుంబానికి నెలకు 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి. అలాగే పెన్షన్ కూడా బ్రతకడానికి కనీసం రిటైర్డ్ అయిన తర్వాత 9,000 రూపాయలు నెలకు పెన్షన్ ఉండాలని చెప్పేసి కామన్ డిమాండ్ పెట్టినాయి. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాలను కూడా 4 కోడ్స్గా మార్చి గ్రాడ్యుటీ చట్టం కానీ వేతనాల చట్టం కానీ ఇవాళ యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొస్తున్నారు. ఈ చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము కార్మికులకు అన్యాయం చేసి జీవనభృతి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చేయూత పథకం కింద కార్మికులందరికీ బీడీ ప్యాకర్లకు కానీ నెలసరి ఉద్యోగులకు కానీ బీడీ కార్మికులకు కానీ రానటువంటి వాళ్ళందరినీ ఆదుకొనుటకు చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు జీవనభృతి ఇస్తామని చెప్పేసి మాట తప్పడం జరిగింది. దాన్ని వెంటనే కూడా కార్మికులకు అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. 29 కార్మిక చట్టాల పరిరక్షణకై 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్తో జూలై 9 జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జంపదించి బుక్లెట్స్ను స్థానిక TNG సంఘంలో శనివారం విడుదల చేశారు. CIT రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మిక అస్తిత్వానికి అత్యంత ప్రమాదకరమని, కార్మిక చట్టాల పరిరక్షణకై జూలై 9న 11 కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానిగా సురేష్, గంగామణి, జి కిషన్, శైలజ, చంద్రకళ, సుజాత, నంద, లావణ్య, భాగ్య తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలిపించినాయి. ఈ సమ్మెలో నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ముందుగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వేగంగా కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది. ఈ దాడిలో భాగంగానే 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలైతే కార్మిక వర్గం పాతకాలంలో నాటి బానిస చాకిరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 4 లేబర్ కోడ్స్ ప్రధానంగా కార్మిక వర్గానికి శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ వర్క్ కండిషన్ కోడ్ ఒకటి, అట్లాగే సామాజిక భద్రత కోడు, అట్లాగే పారిశ్రామిక సంబంధాల కోడు, వేతనాల కోడు. ఈ 4 కోడ్లో కూడా
యజమానులకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా కార్మికుల్ని తీవ్ర కష్టాలకి, నష్టాలకి, ఇబ్బందులకి గురి చేసేటువంటి అంశాలు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోడ్స్ అమలైతే సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ లేకుండా పోతుంది. సామాజిక భద్రత అనేది లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు పని గంటలు ఇప్పుడున్నటువంటి 8 గంటల పని విధానం 12 గంటలకి మారబోతుంది. మహిళలకి నైట్ షిఫ్ట్లు కూడా చేయాలని చెప్పేసి ఈ కోడ్లో ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. పోరాడి సాధించుకున్నటువంటి సామాజిక భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాడ్యుటీ లాంటి చట్టబద్ధ హక్కులు కూడా కార్మికులకి చెందకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు అనేది లేకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి తీసుకొస్తున్నారు. ఇది అమలైతే సామాజిక అంశాలు కూడా దీనికి ఏమీ రిజర్వేషన్లు ఉండవు. అట్లాగే పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా ఈ చట్టాలని అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ కోడ్లో ఉన్నాయి. అందుకనే ఈ కోడ్స్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వానికి ఒక ప్రతిఘటన తెలియజేయడం కోసం కార్మిక వర్గం ఐక్యంగా జూలై 9 సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా పల్లకి సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.